ఏమండో అందరు పాస్టర్లు రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు, మీరెందుకు పెట్టుకోరు ఆ విషయం? రెవరెండ్ రెవరెండ్ అని పెట్టుకోమంటావు, బాగుంది, చాలా బాగుందమ్మా నీ థాట్. రెవరెండ్ ఎవరో తెలుసు నీకు? రెవరెండ్ ఎవరంటే దేవుడు మాత్రమే రెవరెండ్. రెవరెండ్ అనగా పూజింపదగినవాడు లేక పూజనీయుడని అర్థం. ఇప్పుడు మనుషులముగా మనం రెవరెండ్ అని పెట్టుకుంటే, లేక నన్ను అన్నావుగా నువ్వు, నేను రెవరెండ్ అని పెట్టుకుంటే నన్ను నువ్వు పూజిస్తావా? చెప్పు, పూజించవా? మరి పెట్టుకోమంటావా పెట్టుకోవద్దంటావా? పెట్టుకోకూడదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా రెవరెండ్ కాడు, కానేరడు, కాబోడు, కాకూడదు. రెవరెండ్ దేవుడు ఒక్కడే. ఇంకేమైనా అంటే చాలామంది ఏమంటారు తెలుసా? రెవరెండ్ అంటే రెస్పెక్ట్ అండి, రెస్పెక్టెడ్ అని అంటుంటారు. మనకి బైబిల్ ప్రామాణికం కానీ, ఏ మనుష్యుడి ఆలోచన కానీ, ఏ నిఘంటు ఆలోచన కానీ మనకి ప్రామాణికం కాదు. కాబట్టి దేవుడు మాత్రమే రెవరెండ్. నాకైతే వద్దు, నేను పెట్టుకొని నరకానికి పోను, నన్ను బలవంతం చేయబాకు.